మరి అందరికీ మొదటిగా అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలిసిందిగానే ఒక హై డ్రామా ఇక్కడ నడుపుతూ చాలా అక్రమాలు కప్పిపుచ్చడానికి ఈరోజు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారు. మొదటిగా నన్ను రమ్మని, నా సొసైటీ మెంబర్స్ని రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చినారు. నేనున్న సొసైటీని ఎట్లా రద్దు చేస్తారని చెప్పి నేను క్వశ్చన్ చేయడానికి పోయినసారి వస్తే లేదు ఈరోజు మా వాళ్ళు ఎవరు రాలేదు, మళ్ళీ ఇంకోసారి రమ్మన్నారు. మరి ఇంకోసారి నేను బయలుదేరేసి వస్తే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నన్ను, పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు కూడా నన్ను ఈరోజు 11 o'clockకి నా సొసైటీని రమ్మంటే ఈరోజు కూడా డిపార్ట్మెంట్కి సహకరించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ రాకూడదని చెప్పే ఉద్దేశంతో నేను గమ్మునున్నాను. కానీ ఈరోజు మా సైలెన్స్ని వీళ్ళు వాడుకొని ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేమేదో హాజరు కాలేదని చెప్పి ప్రెస్ మీట్ చూసిన వెంటనే బయలుదేరి వచ్చాను. మరి మొదటిగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఏదో అలజడి సృష్టించి ఏదో చేసేద్దామని కాదు. గతంలో చెప్పినట్టుగానే చాలా అక్రమాలు జరుగుతున్నాయి విజయ్ డైరీ సంస్థలు. అటు విజయ్ డైరీలో పనిచేసే ఎంప్లాయీలు, కార్మికులు కానీ, ఇటు రైతులు కానీ ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. ఇది పదే మేము చెప్పుకుంటూ వస్తున్నాము. కాకపోయినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ స్పందన లేదు. ఈరోజు రెచ్చగొట్టే విధంగా విజయ్ డైరీలో ఒక పాలన అనేది సాగుతుంది. లేకపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు మాకు గంగులోలకు పడదని చెప్పి. మరి అదే గంగులోలని 3-man కమిటీలో వేస్తారు. ఎవరినైనా దాదాపు 14 మంది బోర్డు మెంబర్స్ ఉండగా ముగ్గురు ఎవరినైనా 3-man కమిటీని వేయచ్చు, కానీ గంగులోనే వేస్తారు. మాకేం ప్రాబ్లం లేదు, గంగులోలు ఉంటే ఎవరున్నా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలే, వచ్చి లక్షణంగా మాట్లాడతా. కాకపోతే ఇక్కడికి వస్తే ఇదే సమస్య. ఆయన ఆ రూమ్లో కూర్చుంటాడు, నన్ను పక్క రూమ్లో కూర్చోబెడతారు. మరి నేను వచ్చినాను, నాతో వచ్చి మాట్లాడచ్చు కదా. మమ్మల్ని ఎంక్వైరీకి పిలుస్తాను. నేను ఒక్కటే కాదు, నాతో పాటు నా సొసైటీ వచ్చింది. నా సొసైటీలో ఉన్న మెంబర్లు వాళ్ళు ఎవరైతే పేర్లు ఇచ్చినారో అందరం వచ్చినాము. మాట్లాడచ్చు కదా, మాట్లాడరు. ఇది ఒక హై డ్రామా చేయడానికి తప్ప ఇది ఇంకోటి పనికిరాదు. వీళ్ళేదో ఇది ఎక్కడేదో అధికార దుర్వినియోగం చేస్తున్నామని చెప్పి మీడియాలో చూపిస్తే మా ప్రభుత్వం ఏదైనా తగ్గుతుందని చెప్తాను. నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చైర్మన్ అవడానికి కోసం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎవరు చైర్మన్ అయినా, లేకపోతే ఇక్కడ రైతులు మరి కార్మికులు ఎవరితో సంతోషంగా ఉంటే వాళ్ళైనా చైర్మన్ అయినా నాకు అభ్యంతరం లేదు. కాకపోతే నా ఈ పోరాటము ఇక్కడున్న కార్మికులు, రైతుల కోసం తప్ప స్వార్థంతో చేస్తున్న పోరాటం కాదు. ఖచ్చితంగా విజయ్ డైరీలో పనిచేసే కార్మికులకి, రైతులకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాము. అది ఈరోజు, రేపు, ఎప్పుడైనా కానివ్వండి. ఈ యొక్క మ్యాక్స్ సొసైటీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అయితే ఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగిస్తున్నారో దానికి అంతం, ఒక ఫుల్ స్టాప్ పడేంత వరకు ఖచ్చితంగా పోరాటం అనేది చేస్తూ ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.